మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఎందువల్ల పొట్ట బాగుందా అని అడుగుతారు అందరూ. 90% జనాలలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, వెళ్తున్నారు మోషన్ కానీ ఫ్లష్ అవ్వట్లేదు. దానివల్ల ఈ ఒబెసిటీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మెంటల్ హెల్త్ పాడవడం కానీ, నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంక్లూడింగ్ జాయింట్ పెయిన్స్, ఇవన్నీ. స్టమక్ ఫ్లష్ అవ్వకపోతే ఏమిటి సిమ్టమ్స్ అండ్ సైన్స్? మనకి మార్నింగ్ మోషన్కి వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళలో వైట్ రైస్ ఎక్కువ తింటే కూడా మలబద్ధకం వస్తుందండి కొంత. డెఫినెట్గా వస్తుంది. కార్బోహైడ్రేట్ ఎక్కువ అయిపోయింది, ఫైబర్ లేదు, బ్యాలెన్స్డ్ ఉండాలి కదా మీల్. ఈ అల్యూమినియం పాత్రస్ లో వండి 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 ఈ లివర్ ప్రాబ్లమ్స్, గట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. మట్టి కుండలో వండిన కూరను తినడం వల్ల అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ 100% రావు. అది ఎలా సాధ్యం అవుతుంది? ప్రోటీన్ తినేవాళ్ళు, నేను విన్నది ఏంటంటే దట్ నాన్ వెజిటేరియన్ తిన్నవాళ్ళు నెక్స్ట్ డే బహుశా 12-14 గంటల వరకు అది హరాయించుకోవడం కష్టం అని. ఇది నిజమా? నువ్వు వర్కౌట్ చేస్తున్నావంటే నువ్వు కాంబినేషన్ లో ప్రోటీన్ తీసుకోవాలి. నువ్వు వర్కౌట్ లేదు, ఏమి లేదు, ఇంట్లో కూర్చున్నావు, ఫుల్ చికెన్ తింటున్నావు, ఫుల్ హై ప్రోటీన్ వద్దు, హై కార్బోహైడ్రేట్ వద్దు, ఎనీథింగ్ ఏదొద్దు. ఓవరాల్ గా హెల్దీగా ఉండాలంటే సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ చిట్కాలు ఫర్ హెల్దీ గట్. గట్ హెల్దీగా ఉండాలంటే ప్రతిరోజు ఎప్పుడన్నా ప్రతి ఒక్కరు క్వశ్చన్ వేసుకోండి, మనకు మనం ప్రాపర్ ఫుడ్ ఉందా, ప్రాపర్ స్లీప్ ఉందా, అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేస్తున్నారండి. ఇవన్నీ లేనప్పుడు మన గట్ హెల్దీగా ఉండాలి, నేను హెల్దీగా ఉండాలి, నా స్కిన్ హెల్దీగా ఉండాలి, ఇంపాసిబుల్. బాడీ అనేది బ్యూటిఫుల్ థింగ్. మీరు మంచి ఫుడ్ ఇచ్చారు అంటే అది ఎంత అందంగా ఉంటుందంటే. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ మీ సుమన్ టీవీలో. మామూలుగా అన్ని సిస్టమ్స్ ఆఫ్ మెడికేషన్లో ఇప్పుడు చూస్తున్నాం మనం, అందరూ ఫస్ట్ అడిగే ప్రశ్న మీ బవల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, గట్ హెల్త్ ఎలా ఉందని చెప్పి. ఇది యూనివర్సల్ అయిపోయింది కాబట్టి ఇవాళ ప్రత్యేకంగా మలబద్ధకం చాలా ఎవరు మాట్లాడని సబ్జెక్ట్, కానీ చాలా కీలకం మంచి ఆరోగ్యానికి మలబద్ధకం ఉండకపోవడం అనేది. మనతో పాటు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ అందరికీ సుపరిచిత న్యాచురోపతి వైద్యులు డాక్టర్ షగుఫ్తా ఉన్నారు, వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ షగుఫ్తా, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఫస్ట్ అడిగే ప్రశ్న, ఎందువల్ల పొట్ట బాగుందా అని అడుగుతారు అందరూ. డెఫినెట్గా అండి, పొట్ట మేజర్ పార్ట్. మన బాడీలో సెకండ్ బ్రెయిన్ అంటారు మన డైజెస్టివ్ సిస్టమ్ని. అవును. మనం ఏమన్నా కరెక్ట్ ఆలోచిస్తున్నామా లేదా, అవన్నీ మనం ఏం చేస్తామంటే మైండ్ఫుల్గా ఉన్నామా లేదా, మెడిటేషన్ చేసుకోండి అవన్నీ అంటాం, కానీ అసలు స్టార్ట్ అయ్యేదే డైజెస్టివ్ సిస్టమ్ నుంచి. సిస్టమ్ బాగుందనుకోండి, ప్రతిరోజు మోషన్కి ప్రతిరోజు వెళ్తున్నాము, సో గట్ హెల్తీగా ఉంటేనే మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు మెంటల్ హెల్త్ కరెక్ట్గా లేదు అందరికీ. ఏ ప్రాబ్లం కోసం అని మన దగ్గరికి వచ్చినా సరే మనం ఫస్ట్ ఏమంటాం, స్ట్రెస్ తగ్గించుకోండి అంటాం. స్ట్రెస్ అసలు కనెక్ట్ అయ్యి ఉండేదే మనకి సిస్టమ్ నుంచి, డైజెస్టివ్ నుంచి. గట్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో, డైజెషన్ ప్రాపర్గా ఉంటుందో, అప్పుడే ఓవరాల్ హెల్త్ బాగుంటుంది. సో అంతే అంటారు కదా. సో ఎవరైనా సరే ఎమోషన్స్ అన్ని, ఇప్పుడు ఏదన్నా మనకు భయం వేసింది, టెన్షన్ వచ్చింది, సో ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, స్టమక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అవును, పొట్టలో గాబరా మొదలవుతుంది, ఏదో మోషన్ వెళ్ళినట్టు ఫీలింగ్ వస్తుంది, ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింటెడ్ గా అనిపిస్తాం మనకి గట్ క్లీన్ గా లేకపోతే. సో గట్ ఈజ్ ద బెస్ట్ పార్ట్. మన బాడీలో గట్ క్లీన్ గా ఉంటేనే అదర్ దెన్ ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే మనకి రాకుండా మనం కాపాడుకోవచ్చు. అందుకనే మన బాడీలో సెకండ్ బ్రెయిన్ అంటారు మన గట్ ని. సో మరి ఆబ్వియస్లీ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నది మనం కాన్స్టిపేషన్. ముఖ్యంగా పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల్లో మనం తినే మందమైన ఆహారం, అది ఈజీగా ఫైబర్ లేకుండా అరుగుదల లేని ఆహారం వల్ల ఇలా అవుతుందని అంటున్నారు అందరూ. ఏంటి మ్యామ్, వాట్ ఆర్ ద ప్రైమరీ ఫుడ్స్ మనకి ఇంత కాన్స్టిపేషన్ రావడానికి? డెఫినెట్గా అండి, ఇప్పుడు ఫుడ్ ఎక్కడ బాగుంది అసలు. యాక్చువల్లీ తీసుకుంటే మనము ఇప్పుడు కాన్స్టిపేషన్తో ఎవరైనా సరే మనం అడిగితే త్రూఅవుట్ ద డే ఎంత వాటర్ తాగుతున్నారంటే కౌంట్ చేస్తే 1 లీటర్ కొంతమంది అంటారు, 2 glasses 3 glasses తాగే వాళ్ళు ఉంటారు. 80-90% జనాలలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, వెళ్తున్నారు మోషన్ కానీ ఫ్లష్ అవ్వట్లేదు, ప్రాపర్ ఫ్లష్ లేదు. సో దానివల్ల ఈ ఒబెసిటీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, మెంటల్ హెల్త్ పాడవడం కానీ, నర్వస్ ప్రాబ్లమ్స్ కానీ, ఇంక్లూడింగ్ జాయింట్ పెయిన్స్, ఇవన్నీ. ప్రతి ప్రాబ్లం ఇంటర్లింక్ టు గట్ క్లీన్గా ఉంది అంటే మనకి అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. సో దానికి మెయిన్ కారణం ఏంటి, మనం వాటర్ తాగుతున్నామా లేదా. మీరు అన్ని కరెక్షన్స్ చేసే బదులు ఫస్ట్ త్రూఅవుట్ ద డే మనం అట్లీస్ట్ 3.5 to 4 liters వాటర్ తాగుతున్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, వాటర్ ప్రాపర్గా తాగితే గట్ క్లీన్గా ఉంటుంది. సో దాని తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఎన్ని లేవండి, అద్భుతమైన ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టి జంక్ ఫుడ్స్కి వెళ్ళిపోతున్నాం. ఏదన్నా నచ్చిందా అంటే పిల్లలకి ప్రత్యేకంగా ఈ రీసెంట్గా నేను చూసిన కేసెస్లో సో ఆల్మోస్ట్ 10 to 11 years పిల్లల్ని తీసుకొస్తున్నారు. 1 week అయింది మోషన్ వెళ్ళి మా పిల్లలు అంటున్నారు. బాబోయ్, సో ఏదో ఘోరం కదా, ఘోరం అసలు. వాళ్ళలో చూస్తే ఫస్ట్ కంప్లైంట్ ఫేస్ అంతా డల్గా ఉంటారు, లెథార్జిక్గా, ముఖం అంతా పింపుల్స్ ఉంటాయి, అండ్ వాళ్ళలో స్వెట్ స్మెల్ కూడా ఒక కైండ్ ఆఫ్ స్టిక్కీ స్మెల్ ఉంటుంది పిల్లల్లో. యంగ్స్టర్స్లో ప్రత్యేకంగా చూస్తే 80% పిల్లల్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లము. కాన్స్టిపేషన్ పక్కన పెడితే ఇది కాస్త పైల్స్ కింద కన్వర్ట్ అవుతుంది, అది ఒక భయంకరమైన సమస్య. అవునవును. సో ఫస్ట్
పిల్లలతో సహా పెద్దవాళ్ళు ఎవరికైనా సరే గట్ హెల్తీగా ఉండాలంటే త్రూఅవుట్ ద డే అట్లీస్ట్ 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. ఆకుకూరలు వెజిటబుల్స్ ఉన్నాయి మన దగ్గర, మంచిగా తినాలి. దాని పక్కన పెట్టేసి హెల్దీ ఫుడ్ని పక్కన పెట్టి ప్లేట్లో కలర్ఫుల్ రెడ్ కలర్ అన్నీ ఉండాలి మనకి. సో ఒక జంక్ ఫుడ్స్ అంటే అందరికి తెలుసండి, మంచి తెలుసు, చెడు తెలుసు. చెడు వైపు వెళ్తున్నప్పుడు సమస్యలు కూడా అంతే విధంగా వస్తాయి. ఖచ్చితంగానండి. అసలు మామూలుగా హెల్దీ ఇండివిజువల్లో ఎన్నిసార్లు మోషన్ పాస్ చేయడం నార్మల్ అండి? సో 2 times అండి. నేనైతే 2 times a day is okay. ఓకే. సో మార్నింగ్ ఫ్లష్ చేసేసాం అనుకోండి, తర్వాత అసలు అనిపించదు. ఒకవేళ లేదు కొంతమందికి ఇదిగా ఉన్నప్పుడు 2 times వెళ్ళినా కూడా ప్రాబ్లం ఏం లేదు. సో దీనిలో కూడా నేను విన్నది ఏంటంటే దట్ మనకి స్టమక్ ఫ్లష్ అవ్వకపోతే ఏమిటి సిమ్టమ్స్ అండ్ సైన్స్? మనకి ఇంకా బ్లోటింగ్ ఉంటుందా? బ్లోటింగ్ ఉంటుంది, విపరీతమైన అంటే బర్బ్స్ వస్తాయి కొంతమందికి కింద నుంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఒక అంటే డిస్కంఫర్ట్నెస్ ఉంటుంది, మైండ్ఫుల్గా ఆలోచించలేరు. మనకి మార్నింగ్ మోషన్కి వెళ్ళలేదు అనుకోండి, వాళ్ళలో ఆల్మోస్ట్ స్ట్రెస్ పీక్స్లో ఉంటుంది, ఏ పని మీద ఫోకస్ చేయలేము. ఎందుకంటే పొట్ట సాఫ్కుంటేనే ఏదైనా మాట్లాడగలుగుతాం, చేయగలుగుతాం, మీటింగ్స్ అటెండ్ అవ్వగలుగుతాం. పిల్లలు ఈవెన్ దో ఏకాగ్రతగా చదువుకోగలుగుతారు. పిల్లలు ఇప్పుడు ఏ పిల్లలైనా సరే మా పిల్లలకి మెమరీ లేదు, మా పిల్లలు ఏ గేమ్స్లో ఆడట్లేదు, చదువు లేదు అంటున్నారు. అసలు మీ పిల్లల్లో మెయిన్ కంప్లైంట్ గట్ క్లీన్గా ఉందా లేదని చెక్ చేసుకోవట్లేదు. అవును, ప్రతి ఒక్కరండి మొబైల్ తీసుకెళ్తున్నారు వాష్రూమ్కి, ఎంత దారుణం అసలు. మొబైల్ తీసుకెళ్లి గంటలు కూర్చుంటున్నారు. ఈ మధ్య కాలంలో మనం బాగా గమనిస్తే సయాటికా పెయిన్స్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. నేను 40% కారణం మనం మోషన్కి వెళ్ళి మొబైల్ తీసుకొని గంటలు కూర్చోవడం వల్ల ఈ సయాటికా పెయిన్స్ వస్తున్నాయండి. అవును అవును అవును. ఇండియన్ వాష్రూమ్స్ అట్లీస్ట్ మనం కూర్చోలేము ఎక్కువసేపు. సో అట్లీస్ట్ అక్కడికి వెళ్ళి ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేసే వాళ్ళైనా సరే 2 to 3 minutesలో మనకి ఒక ఇండియన్ వాష్రూమ్స్ యూజ్ చేసే ప్రొసీజర్ని యోగాలో మలాసన్ అంటారు. ఆ మలాసన్ పొజిషన్లో కూర్చుంటాం కాబట్టి మోర్ దెన్ 3 to 4 minutes కూర్చోలేము, అలా వచ్చింది. అప్పుడు మనకి ఆ ఇండియన్ వాష్రూమ్స్ ఉండేవి కాబట్టి మనకి ఆ ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు కొత్త ఇల్లు తీసుకుంటున్నారని అందులో ఫస్ట్ వెస్టర్న్ వాష్రూమ్స్ ఉన్నాయి లేదని చూసుకుంటాం. అంతే కదా. అంతే ఎన్ని కంప్లైంట్స్. పిల్లల్లో నేను చెప్పాను రీసెంట్గా 12-13 years పిల్లలకి వీక్లీ వన్స్ మోషన్ వస్తుందని చెప్పి తీసుకొచ్చారు క్లినిక్కి. నేను ఫస్ట్ అడిగింది ఏంటంటే వాళ్ళు వాటర్ ఎంత తాగుతున్నారు, స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంది, వాళ్ళు తింటున్న ఫుడ్ ఏంటని అడిగితే పడుకునేది ఎప్పుడో 12కో 1కో పడుకుంటారు. అండ్ వాటర్ కూడా 3 to 4 liters అసలు పక్కన పెట్టండి, 3 to 4 glasses కూడా తాగట్లేదు. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత లేట్గా పడుకుంటున్నారు, లేట్గా లేస్తున్నారు. లేట్గా లేస్తే ఈజీగా పోస్ట్పోన్ చేసేది ఏంటి, మోషనే. ఈవినింగ్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, స్కూల్కి వెళ్ళాలి కదా, బస్కి వచ్చేస్తుంది స్కూల్ బస్, తొందరగా వెళ్ళాలి. సో ఈవినింగ్ వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, మోషన్ పోస్ట్పోన్ చేసి గట్ మొత్తం స్ట్రక్ చేసి పెట్టేశారండి. పిల్లల్లో రీసెంట్గా ఒక అమ్మాయి కూర్చోలేకపోతుంది చైర్లో, ఎందుకంటే పైల్స్ ఉన్నాయి, విపరీతమైన మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడుతుంది. ఆ పెయిన్ భయంకరం. నేను అప్పుడు టబ్బా చెప్పాను, మంచిగా ఒక వాటర్ తీసుకొని, మంచిగా టబ్లో వాటర్ తీసుకొని 2 to 3 ice cubes వేసుకొని కూర్చోమ్మ మార్నింగ్ టైమ్స్ 10 minutes అంటే అప్పుడు స్లోగా అది చేస్తూ వాటర్ ఇంటేక్ పెంచాము, ఫైబర్ ఫుడ్స్ పెంచాము. అండ్ చిక్కుడుగాయ అద్భుతంగా పనిచేస్తుంది మోషన్కి. అండ్ రా పపాయ, మనం పపాయ కూడా అంటాం కదా, పపాయ బెస్ట్. రా పపాయ సలాడ్ లాగా వాడమంటుంటాను నేను, మోషన్ పాస్ అవుతుంది. జామకాయలు ఉన్నాయి, ఎన్ని లేవు, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి, ప్రూన్స్ కూడా ఉంటాయి, బెస్ట్ అసలు బెస్ట్. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రూన్స్. అండ్ మోషన్ సాఫ్ అవ్వడానికి, గట్ హెల్తీగా ఉండడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి ప్రూన్స్. సో ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల వీళ్ళ గట్ హెల్త్, మోషన్ రెగ్యులర్ గా అవడం అనేది అవుతుంటుందండి. మోషన్ సాఫ్ అవుతుంది. అండ్ కాంప్లికేటెడ్ పైల్స్ కూడా క్యూర్ అవుతాయండి. టబ్బాత్ చేసుకుంటూ ప్రాపర్గా త్రూఅవుట్ ద డే 3 to 4 liters వాటర్ తాగాలి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ జంక్ ఫుడ్స్ 100% ఆపేసేయాలి. జంక్ ఫుడ్స్ అంటే ప్రత్యేకంగా బ్రెడ్ కూడా జంక్ ఫుడ్డే. అంటే అది కంప్లీట్ గా దానిలో ఫైబర్ లేకుండా, ఏ విధమైన పోషకాలు లేకుండా హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని కూడా జంక్ అంటారు. కంప్లీట్ గా జంగే. పిల్లలకంటే కూల్ డ్రింక్లు ఇష్టం, మ్యాగీ ఇష్టం, బ్రెడ్లు ఇష్టం, కేక్స్ ఇష్టం. ఇవన్నీ తిని పిల్లలు హెల్తీగా ఉండాలి, మెమరీ షార్ప్ ఉండాలి, మా పిల్లల స్కిన్ బాగుండాలి, హెయిర్ బాగుండాలంటే ఇంపాసిబుల్. మీ ఫుడ్ అంతా కట్ చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, హెల్దీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టి ప్రాపర్ వాటర్ తాగండి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఏమైనా కంప్లైంట్ ఉంది, ప్రతిసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా పడదు. 100% మనం ఎంత దూరంగా ఉంటే డాక్టర్కి అంత మంచిది. ఎందుకంటే మనం ఇంట్లోనే మన కిచెనే మన మెడిసిన్ అండి. అసలు కిచెన్ కరెక్ట్గా ఉండి, వండే పాత్రలు కూడా కరెక్ట్గా ఉండాలి. ఈ అల్యూమినియం పాత్రలో వండి ఈ లివర్ ప్రాబ్లమ్స్, గట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అవును, నేను మట్టి కుండలో తోచితే ఒక్క కూరైనా సరే వండుకోండి పర్ డే. మట్టి కుండలో వండితే అద్భుతమైన టేస్ట్. అండ్ వెరీ ఇంపార్టెంట్, మట్టి కుండలో వండిన కూరను తినడం వల్ల అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ 100% రావు. అది ఎలా సాధ్యం అవుతుంది? డెఫినెట్గా అండి. ఇప్పుడు మనం అల్యూమినియంతో వండితే ఏమవుతుంది, సో తెలిసిందే, అందరికీ నాలెడ్జ్ ఉంది. దాంట్లో నుంచి మనం తీస్తూ వండుతూ ఉంటే పాత్రే కరిగిపోతూ ఉంటుంది. అదే మట్టి కుండలో వండితే, మట్టి ఎంత సహజ గుణం. చిన్నప్పుడు పాతకాలంలో మట్టిలో ఆడుకునే వాళ్ళు, ఇవన్నీ చేసేవాళ్ళు. మంచి బ్యాక్టీరియా మనకి ఫామ్ అయ్యేది మన బాడీలో. గుడ్ బ్యాక్టీరియా కరెక్ట్గా ఉంటేనే
గట్ హెల్దీగా ఉంటుంది. ఆ గుడ్ బ్యాక్టీరియాని ఫామ్ చేసే గుణాన్ని మట్టి కుండ కలిగి ఉంది. ఆ మట్టి కుండలో వండుకొని తినడం వల్ల మంచిగా పోషక గుణాలు ఎక్కడ ఏవి మిస్ అవ్వవు. మనం ఏదైతే వెజిటేబుల్స్ వేస్తున్నామో మనం అవి తింటే ఎంత నమ్మకం ఉంటుంది మనకి గట్ హెల్దీగా ఉంటుందని. ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసి ఇస్తుంది మట్టి కుండలో వండిన వంట. సో అది మంచిగా తిన్నాం అనుకోండి, సో దాంట్లో నుంచి ఫైబర్, మన మట్టి కుండలో ఎక్కువ ఆయిల్ వేయలేం వంటకి, తక్కువ ఆయిల్ వేసినా కూడా మంచిగా అవుతుంది కర్రీ. అసలు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది చూస్తే. అసలు ఈవెన్ దో మా ఇంట్లో మట్టి కుండలో వండుతున్నారు అంటే మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవచ్చు వాళ్ళు హెల్దీగా ఉన్నారని. కొన్ని ప్రాసెస్లు మట్టి కుండలో చేశారా, మేము మట్టి కుండలో ఏదైనా కర్రీ చేసి పెట్టాము ఈరోజు అంటే దాన్ని చూసిన ఫీలింగే స్టమక్ హ్యాపీ ఫీల్ అవుతుంది. వండిన తిన్నామా లేదా సెకండరీ థింగ్. ఆ కుండను తీసుకొచ్చి ఎదురుగా పెట్టి ఏదైనా సాంబార్ కానీ కర్రీ కానీ చేసి పెడితే మనం చూసినా కూడా ఒక హ్యాపీనెస్ కడుపులో నుంచి వస్తుంది. ఆ హ్యాపీనెస్, ఆ ఆనందం కానీ ఈరోజు నేను హెల్దీగా అయిపోతానన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఎవ్రీథింగ్ మన కళ్ళు మన స్టమకేనండి. ప్రతిదీ చెప్తూ ఉంటాయి, మనం దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. నీళ్ళు తాగమని స్టమక్ చెప్తూనే ఉంటుంది, దాహం వేస్తుంటుంది. మనం ఏం చేస్తాం, నీళ్ళు తాగితే ఎక్కడనో వాష్రూమ్స్ బయటకు వెళ్ళాలేమని చెప్పి పిల్లలు వాటర్ తాగట్లేదు. అవును, వాటర్ మేజర్ పార్ట్. వండే విధానం మార్చండి. ఆల్మోస్ట్ కిచెన్లో ఉన్న ప్రాసెస్ ఫుడ్లన్నీ పడేసేయండి, కిచెన్ని క్లీన్ చేయండి, స్టమక్ ఆటోమేటిక్గా ఫ్రెష్ అయిపోతుంది. అద్భుతం. అసలు ఇది మనకి అంటే ఇవన్నీ చాలా మనకి పురాతన విషయాలు తెలిసినవే. ఈ మధ్య కాలంలో బాగా విపరీతంగా మారిపోయింది మన లైఫ్ స్టైల్ అది.